సో ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ. హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్. ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్ లో మనం మూవీ రివ్యూస్ గురించి, ఫిట్నెస్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, అన్నిటి గురించి మాట్లాడుకుంటాం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ పెరుగుద్ది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తుంటాను అనమాట. అండ్ అలాగే మీకు ఏమైనా కంటెంట్ సజెషన్స్ ఉంటే, లైక్ ఈ మూవీ రివ్యూ చేయి, ఆ మూవీ రివ్యూ చేయి, ఇలాంటి కంటెంట్ సజెషన్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని కింద పెడుతున్నా. సో అక్కడ కూడా వెళ్ళండి, చూడండి, మీకు ఎటువంటి సజెషన్స్ ఉన్నా సరే మీరు అక్కడ ఇవ్వచ్చు. సో యాజ్ ఐ సైడ్ ఎవ్రీ టైమ్ లైక్ ఎవ్రీ సజెషన్స్ విల్ బి కన్సిడర్డ్. మరేంటి అబ్బాయి మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, ప్లస్ పాయింట్ ఏంటి, ఫాల్స్ పాయింట్ ఏంటి, ఇలాంటి చాలా డౌట్స్ మీకు ఉండొచ్చు. అన్ని పట్టుకొని వచ్చేసాను అనమాట. సో లెట్స్ బిగిన్ ద వీడియో. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. మూవీ ఎలా ఉందిరా అంటే చూసి నాకే మాటలు రావట్లేదండి. బేసికల్లీ నాకు ఈ ఫస్ట్ మన మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న బయోస్ ఉందండి. బేసికలీ నాకు విజయ్ దేవరకొండ గారన్నా, లేదంటే విశ్వక్ సేన్ గారన్నా, లేదంటే కార్తికేయ గుమ్మకొండ గారన్నా, కిరణ్ అబ్బవరం గారన్నా, కిరణ్ అబ్బవరం అన్న అని చెప్పేసి మళ్ళీ కింద కామెంట్స్ రాయకండి. బేసికలీ ఇలా ఓన్ గా వచ్చిన యంగ్స్టర్స్ అందరి మీద నాకు ఒక బయాస్ ఉంది. ఏంటంటే లైక్ వీళ్ళకి ఎలాగైనా మంచి హిట్లు పడాలి, సినిమా కొంచెం ఓకే విషయం అనిపించినా సరే చాలా బాగా పాజిటివ్ వేలో చెప్పాలి, ఇట్లా నాకు కొంచెం బయాస్ ఉంది. బట్ సమ్హౌ ఈ మూవీ చూసేసరికి నాకు ఇంకా మాటలు లేవు ధర. ఏమైందిరా? బేసికల్లీ విజయ్ దేవరకొండ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకుంటా, నాకు తెలిసి ఈ ముందు సినిమాకి లైగర్కి 200 crores పక్కగా కొట్టేస్తాను అది ఇది అని చెప్పేసి అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. తర్వాత సినిమా డిజాస్టర్ అయింది. సో ఇది అంతా వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి ఈ ప్రీ రిలీజ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకుంటా ఈ సినిమా కూడా కొంచెం 200 crores ఖచ్చితంగా కొడతానేమో చిన్న ఆశతో ఉన్నాను అని చెప్పి కన్ఫర్మ్ చేయకుండా చెప్పారు. అదొక ప్లస్ పాయింట్ అయిందనమాట నిజంగా విజయ్ దేవరకొండ గారికి. ఈ సినిమాకి కూడా 200 కోట్లు కొట్టేస్తా, 300 కోట్లు కొట్టేస్తా ఈయన పక్కాగా చెప్పుంటే నిజంగా సార్ చాలా పెద్ద జోకర్ అయ్యేవారు అనమాట. అలా ఉంది మరి మూవీ. ఇక సినిమా విషయానికి వచ్చేస్తే రొటీన్ కాన్సెప్ట్ అండి, బాగా రొటీన్ కాన్సెప్ట్. కొన్ని లాజిక్లు చూస్తే మీకు నిజంగా మైండ్ దొరుకుతుంది. బేసికల్లీ నాకు పరశురామ్ గారు రైటింగ్ అంటే కొంచెం అయినా అంటే లైక్ లాస్ట్ గీతా గోవిందం ఓకే అనిపించింది. తర్వాత మన మహేష్ బాబు గారితో ఒక సినిమా తీశారు, అది కూడా మహేష్ బాబు గారి వల్ల కొంచెం బాగా ఆడింది. సో ఈ సినిమాలో కూడా మన విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ బాగానే ఉంటుంది. ఆయన యాక్టింగ్ లేకపోతే హీరోయిన్ యాక్టింగ్ వీళ్ళందరూ పక్కన పెడితే, బట్ మెయిన్ బేస్ ఆఫ్ ద స్టోరీ అయితే మాత్రం ఏమి ఉండదండి. బేసికల్లీ మీరు ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఉంటాడు, వాడి మీద రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి. హీరోయిన్ వస్తుంది, లవ్ అంటారు, కట్టుపన్న హీరోయిన్ కోటీశ్వర్ కూతురు, హీరోయిన్ వాడు కోటీశ్వరుడి కూతురు. తర్వాత ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. మనోడేమో కోటీశ్వరుడు అయిపోదాం ఫిక్స్ అవుతాడు. అదే రొటీన్ స్టోరీ. కాకపోతే ఇందులోని మనోడు కోటీశ్వరుడు అయ్యే లైక్ కొంచెం రిచ్ అయ్యే ఆ కాన్సెప్ట్ ఉంటుంది. అమ్మ 2 రోజుల్లో 2 కోట్ల, ఏ కంపెనీ సార్ ఎంత ట్రస్ట్ ఉన్నాడు కానీ ఎంత తోపుగాడైనా సార్ 2 సంవత్సరాలు అడ్వాన్స్ ఎవడైనా ఇస్తాడు సార్, అది 2 కోట్లు. అండ్ ఇది పక్కన పెడితే అంటే మనోడు మిడిల్ క్లాస్ అని కొన్ని స్పెసిఫిక్స్ చూపిస్తారనమాట. నాకు ఎందుకో కొంచెం మరీ అంత ఆర్గానిక్ గా అనిపించలేదండి. అంటే లైక్ ఇప్పుడు రోజు వచ్చి 23 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవడం, ఆ తర్వాత మెట్లెక్కి వెళ్ళడం. సో ఎందుకంటే రియల్ లైఫ్ లో మిడిల్ క్లాస్ వాడు అలా చేయడు. ఈ రోజుల్లో ఎవడండి కొట్టించుకుంటాడు 23 రూపాయలు పెట్రోల్? సో ఇది పక్కన పెడితే హీరోయిన్ కి హీరోకి లవ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అదేది ఒక క్లారిటీగా మెన్షన్ చేయరు. అంటే నేనేమనుకున్నానంటే వీళ్ళ ఇంట్లోకి అద్దెకి రాగానే లేదు ముందు ఎక్కడ చూసుంటుంది మనోడిని, సో అందుకే మనోడు ఇల్లు అంటే అంత వెనక పడుతుంది, మనోడు అంటే ఇష్టపడుతుంది అని చెప్పేసి అన్నట్టుగానే చూపిస్తారు. మీరు చూసినప్పుడు ఏమనుకుంటారంటే అదేనేమో అనుకుంటారు. బట్ సమ్హౌ అంటే లైక్ మూవీ వెళ్తున్న కొద్దీ అదే ఉండదు. డైరెక్ట్గా ఇంట్లోకి వస్తుంది, ఎవరు కొట్టమన్నా లవ్ ఇవన్నీ అయిపోతాయి. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే వాళ్ళ అన్న క్యారెక్టర్ ఉంటుందయ్యా, ఏమన్నా రాశారా? వాడి బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఒక లడ్డూలో బ్యాక్ స్టోరీ వాడిది. అంటే వాడు అలా తాగి ఎందుకు అలా అయిపోయాడు అన్న దానికి కొంచెం ఒక బ్యాక్ స్టోరీలో క్లారిటీ ఇస్తారు. ఎంత లడ్డూల లాజిక్ అంటే అది బేసికల్లీ వాళ్ళన్న మెయిన్సో సివిల్సో 3 times క్రాక్ చేస్తాడు అనమాట. బంధువులందరూ వస్తున్నప్పుడు లేదు నాకు ఇచ్చిన డిస్కషన్ అవుద్ది. విజయ్ దేవరకొండ ఏమో ఏంటి పిల్లల్ని చూస్తే తెలుస్తుంది, పిల్లలు ఫీజు కడితే నీకు తెలుస్తుంది అని అందరి ముందు ఒక మాట అంటాడు. దానికి హర్ట్ అయిపోయి అన్నీ వదిలేసి మందు తాకుంటేనే కూర్చొని 1 సంవత్సరం బొక్క పెట్టుకుంటాడు. ఏమన్నా లాజిక్ అండి ఇది? 3 times సివిల్స్ క్రాక్ చేసినోడు ఒక మాట అన్నాడని చెప్పేసి 1 సంవత్సరం బొక్క పెట్టుకొని ఇంట్లో కూర్చొని మందు తాగుతాడా? ఇలాంటివి చాలా ఉంటాయి మూవీలో. ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా నాకు ఎందుకో అంత కనెక్ట్ అవ్వలేకపోయానండి. ఆ యుఎస్ ఆఫీస్ సీన్స్ లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ మనోడు లుంగి కట్టుకుంటాడు, అక్కడ స్నానం చేస్తూ ఉంటాడు, ఏవో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. సో నాకు ఎందుకు అదంత ఆర్గానిక్ గా అనిపించలేదు. ఇంకా క్లైమాక్స్ లో కూడానండి ఏదో మగధీర టైప్ లోని వస్తూనే ఉంటారు, కొడుతూనే ఉండు. ఇట్లా ఎంత ఒక మనిషి, ఒక మిడిల్ క్లాస్ మనిషి, ఒక నార్మల్ మనిషి ఎంతమంది కానీ కొట్టగలడండి నాకు అర్థం కావట్లేదు.
జనాలు వస్తూనే ఉంటారు, మనోడు కొడుతూనే ఉంటాడు. ఏమోనండి, నాకైతే కొంచెం నేనైతే అక్కడ డిస్కనెక్ట్ అయ్యాను. మోర్ ఓవర్ నాకు సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏమనిపించాయి అంటే ఫస్ట్ హాఫ్లోని సెకండ్ హాఫ్లోని కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉంటాయన్నమాట. అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాడు ఎలాగా ఏంటని కొంచెం చెప్తూ ఉంటాడు. సో అది కొంచెం నార్మల్గా మిడిల్ క్లాస్లో అయితే కొంచెం కనెక్ట్ అవుతారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నాకైతే మరి మన వెన్నెల కిషోర్ గారి కామెడీ సీన్స్ అక్కడక్కడ కొంచెం పడుతాయి అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నాకైతే మరీ ఎక్కువ ప్లస్ పాయింట్స్ కనిపించలేదు. విజయ్ దేవరకొండ గారు కూడా నాకు బేసికలీ విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. చాలా న్యాచురల్గా చేస్తారు, అసలు యాక్టింగ్ లాగా ఉండదు, చాలా ఇష్టం. బట్ ఈ మూవీలో ఎందుకో నాకైతే ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే యాక్టింగ్ కూడా మరీ అంత అంటే లైక్ మరీ అంత జీవించలేకపోయారేమో అనిపించింది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందిరా సజెస్టెడా అంటే నాకైతే అసలు పెద్ద ఎక్కలేదండి. బేసికల్లీ నేను మా ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యామిలీ పర్సన్స్ కూడా ఉన్నారనమాట. సో అందరు కలిసి వెళ్ళాం. బట్ సమ్హౌ వాళ్ళకి కూడా పెద్ద ఏం అనిపించలేదు, ఫ్యామిలీస్ కూడా అంత కనెక్ట్ అవ్వలేదేమో అనిపించింది సినిమా. సో సజెస్టెడా అంటే వీకెండ్ ఖాళీగా ఉంటే వెళ్ళండి, మరి పనులు మానుకొని చూసేంత మూవీ కాదేమో అనిపించింది. ఖాళీ అయితే చూడండి. సో ఇది ఓవరాల్గా ద ఫ్యామిలీ స్టార్ ద రివ్యూ అనమాట. సో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి. సో మీరు లైక్, షేరో, సబ్స్క్రైబో లేకపోతే కింద కామెంట్స్ ఏదో ఒకటి రాస్తుంటేనే మన వీడియోస్ కొంచెం ఎంగేజ్ అవుతుంటాయి అనమాట. నాకు కూడా కొంచెం నోటిఫికేషన్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా. సో నేను కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ కల్లా ఒక టార్గెట్ అనుకున్నా, నేను మనం చూస్తుంటే అది కంప్లీట్ అయ్యాలి లేదు, బట్ సమ్హౌ ట్రై చేద్దాం అనమాట. సో నేనైతే ట్రై చేయడం అయితే మాను, నేనైతే వీడియోస్ పెడుతూనే ఉంటాను. సో మీరు కూడా కొంచెం స్లోగా ఉంది సబ్స్క్రిప్షన్, కొంచెం మీరు ఫాస్ట్గా చేస్తే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై. థ్యాంక్ యూ.